తెలుగు భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషను అణిచివేయడానికే అన్నట్లుగా జీవో నెంబర్ 85ను ప్రవేశపెట్టారని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనితో పాటు పూర్వ విద్యా విధానాలనే అమలు చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తెలుగు భాషను మరి అణిచివేయడానికి అనాలో లేకపోతే మరి అభివృద్ధి చేయడానికి అనాలో ఒక GOMS 85 వచ్చింది, దాన్ని రద్దు చేయాలా. GOMS 85 తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేయాలా. దానికోసం గుంటుపల్లి శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆయన మరి హైకోర్టులో ఒక వాద్యం దాఖలు చేసి విజయం పొందాడు. ఆ జీవోని హైకోర్టు ఇక్కడ జస్టిస్ మహేశ్వరి గారి బెంచ్ రద్దు చేసింది. దాని మీద మరి సుప్రీంకోర్టు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అది తక్షణమే విరమింపజేసి GOMS 85ను రద్దు చేసి పూర్వ తెలుగు విద్యా విధానాన్ని మళ్ళా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.